ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిన్న హుస్నాబాద్లో 4 మంత్రులు పర్యటించినప్పటికీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయలేదని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, ఒక్క రూపాయి కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేయించలేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కేసీఆర్ మంజూరు చేసినటువంటి అనేక పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కొత్తగా ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి మంజూరు చేసింది లేదని చెప్పి ఆయన సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనికి తోడుగా ఇటు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు తాము పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, తట్టెడు మట్టితో ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు. ముఖ్యంగా కాలువల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామని చెప్పినప్పటికీ కూడా అవి కాగితాలకే పరిమితమైందని, అది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదని, ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని చెప్పి ఈ సందర్భంగా సతీష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పొన్నం ప్రభాకర్కు చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, తమపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా సతీష్ కుమార్ పొన్నం ప్రభాకర్కు హితవు పలికారు. ఇక సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీసుల పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ప్రతి వారంకి ఒకసారి ఇక్కడ పోలీస్ పరేడ్ నిర్వహించడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే సిపి అనురాధ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏఆర్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన పోలీసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పరేడ్ని నిర్వహించారు. ముఖ్యంగా ఇది అప్పుడప్పుడు నిర్వహించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులకు, అట్లాగే పోలీసులకు పరేడ్లకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పోలీసులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ డ్రా నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ నేతృత్వంలో ఈ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా 1వ తరగతి అట్లాగే 5వ తరగతుల్లో చేరగబోతున్నటువంటి విద్యార్థులకు ఈ ఎంపిక ప్రక్రియ కార్యక్రమం జరిగింది. డ్రాల ద్వారా వచ్చినటువంటి పేర్లను ఆయా స్కూళ్లకు కేటాయించడం జరిగింది. సిద్దిపేటలో ఎంపిక చేసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఈ విద్యార్థులను కేటాయించనున్నట్టుగా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షము ఈదురుగాళ్లకు స్థానికంగా ఉండేటువంటి విద్యుత్ స్తంభాలు అట్లాగే వైర్లు కూడా పెద్ద ఎత్తున తెగిపోయి స్థానికంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ప్రజలకు తీవ్రస్థాయి ఇబ్బంది కూడా కలిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. అక్కడ పరిస్థితిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏసీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వెంటనే అక్కడ సహాయక చర్యలు అన్ని చేపట్టి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, అట్లాగే విద్యుత్ వైర్లను కూడా వెంటనే ఏర్పాటు చేసి గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశం జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకుంటే గ్రామస్తులకు తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడుతుందని, ఇప్పటికే చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో చెరువులో చేపలు పట్టే విషయంలో ముదిరాజు కులస్తులకు వల్లూరు గ్రామ ప్రజలకు మధ్య వివాదం నెలకొన్నది. గత చాలా రోజుల క్రితమే ఈ చెరువులో ముదిరాజులు చేపలు పట్టుకోవచ్చని చెప్పి మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళకు కోర్టు తీర్పు అనుసారంగా వాళ్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించారు. కానీ ఈసారి చేపలు పట్టడానికి వచ్చినటువంటి ముదిరాజులను గ్రామస్తులు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం జరిగింది. ఒక దశలో 2 వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ కూడా నెలకొన్నది. అయితే గ్రామస్తులంతా కూడా చెరువులో చేపలు పట్టుకునే అధికారం అందరికీ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 21 సొసైటీలకు సంబంధించిన ప్రజలంతా కూడా చెరువులో చేపలు పట్టుకునే అవకాశం ఉంటుందని, ఒక ముదిరాజు కులస్తులు మాత్రమే చేపలు పట్టుకోవడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పడంతో 2 వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులంతా చేరి అక్కడికి తీసుకొచ్చినటువంటి లారీలను, ఇతర వస్తువులన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని, మత్స్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు అక్కడ చెరువులో చేపలు పట్టుకోవడానికి
అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు 144వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా అటు ప్యారానగరు నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఆ నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన పచ్చని పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని, అక్కడి పంట పొలాలు ధ్వంసం కావడంతో పాటు భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చాలా రోజులుగా ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనికి తోడుగా అటు ఒక పారిశ్రామిక సంస్థకు దాన్ని అప్పగించి ముఖ్యంగా ఇది పూర్తి స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం మొండికేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. డంప్ యార్డుకు వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రజలంతా ముక్తఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు.